కానీ వాళ్ళ నాన్న చూస్తే అంత కొలాప్స్ అవుతుంది. లక్ష్మమ్మ వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడికి వచ్చారేటి? కాఫీ తీసుకోండి. బాగున్నావా? బాగున్నా అండి, మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం బాబు. బావా, భలే తప్పించుకున్నావు కదా. ఈ వారం రోజులు నువ్వు లక్ష్మి కలవకుండా ఉండాలని నేను వీళ్ళని తీసుకొచ్చాను. తర్వాత మనం ఎలాగో యుఎస్ వెళ్ళిపోతాం. ఇంకా లక్ష్మి పీడ విరగడైపోతుంది. చూడమ్మా, నేను ఆడపిల్ల తండ్రినేనమ్మా. పెళ్లిపీటల మీద అమ్మాయి పెళ్లి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. సహస్ర పెళ్లి ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆ బాధ నన్ను వెంటాడిందమ్మా. నేను ఆయనకి నచ్చ చెప్తే గాని ఆయన ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోయారమ్మా. మీ కోపంలో అర్థం ఉందమ్మా, కానీ నేను ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోకూడదనే ఆ రోజు పెళ్లి ఆపాను. అమ్మా, ఆయన నాకు మొన్న ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ వర్క్ లో ఎంతో హెల్ప్ చేశారు. ఆయన్ని వారం రోజులు ఇక్కడ ఉండటానికి నేను తీసుకొచ్చాను. నువ్వు అర్థం పర్థం లేని కోపాలని తీసి పారేసి కొంచెం ఆలోచించమ్మా. ఒక గంట నుంచి కాపాడిన అంకుల్ వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వటానికి నువ్వు అడ్డుపడకు. ఇది నా ప్రెస్టేజ్ సమస్య. అర్థం చేసుకోమ్మా. నీ ఇష్టం. అంకుల్, ఏమీ అనుకోవద్దు. మా అమ్మకి కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచిది. అది కాదమ్మా, ఆమెకిష్టం లేకుండా మేమిక్కడ ఉండటం అంత బాగోదేమోనమ్మా. మా వదిన మాటలు కఠినంగా ఉంటాయి కానీ మనసు చాలా మంచిది. మీరు రండి. పండు, వాళ్ళ బ్యాగులు తీసుకుని గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళు. పండు, నిన్నేరా? అమ్మా చెప్పండమ్మా, వెళ్తానమ్మా. వీళ్ళిక్కడే ఉంటే నిజం ఎక్కడ అందరికీ తెలిసిపోతుందోనని ప్రతి క్షణం నరకమే లక్ష్మీ విహారీలకి. అంకుల్, మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు. నేనున్నాను కదా. మీరు వెళ్ళండి అంకుల్, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. కనకంకి ఫోన్ చేసి మాట్లాడాలి. నేను సిటీలో ఉన్న విషయం చెప్పాలి.
ఏంటి కనుకో ఫోన్ ఎత్తట్లేదు? అల్లుడి గారికి చేస్తాను. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం. కనకంకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, అందుకే మీకు చేశాను. అలాగే మావయ్య, ఒక్క నిమిషం ఉండండి, తనతో మాట్లాడిస్తాను. మావయ్య గారు, తను ఇప్పుడు పడుకుంది మావయ్య గారు. అయ్యో, మీకు రాత్రి కదా బాబు, మర్చిపోయాను. నేను తర్వాత చేస్తానులేండి. అలాగే మావయ్య.